ఎత్తులైనా సరే జిత్తులైనా సరే పొత్తులైనా సరే కలిసి కట్టుగా పోవాలి అని గట్టిగా అనుకున్నట్టున్నారు చంద్రాల్ సారు పవనాల్ సారు. అందుకే ఏం చేసినా కలిసి మెలిసి చేస్తున్నారు. ఓట్లు అడిగేటప్పుడు కూడా రెండు పార్టీల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుర్రు. సైకిల్ పార్టీ గిలాస పార్టీ రెండు మంచి దోస్తులు అన్నట్టు గట్టిగా చెప్తుర్రు. ఒకళ్ళ మీటింగ్లకు ఒకళ్ళు పోయే ఇగ్రం చేస్తుర్రు. ఇగో ఇప్పుడు ఎలక్షన్ల ఆఫీసర్లను గెలవనీకి కూడా 2 సార్లు జట కట్టుకొని పోయిర్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళను ఇరకాటంలో పెట్టేందుకు ఏ చిన్న పని చేసినా చంద్రాల్ సారు పవనాల్ సారు కలిసే చేస్తున్నారు. దోస్తులు ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇక వచ్చే ఎలక్షన్లకు ఏపీలో ఎట్టెట్ట ఏర్పాట్లు చేయాలి, పార్టీలకు ఏమన్నా ఆపతున్నదా అని తెలుసుకొని ఇంకే ఢిల్లీకించి ఎలక్షన్ల ఆఫీసర్లు వచ్చిర్రు కదా. అందుకే ఇద్దరు కలిసి కట్టుగా పోయి ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద షికాయతు చేసిర్రు. పోలీసు వాళ్ళంతా ఫ్యాన్ పార్టీ వాళ్ళను మోస్తున్నారు అన్నట్టు చెప్పిర్రాట. దొంగ ఓట్ల మీద కంప్లైంట్ చేసిర్రాట. వాలంటీర్లను ఎలక్షన్లకు దూరం పెట్టాలి అని కోరినరాట. ఇట్లా ఎలక్షన్ల ఆఫీసర్లకు సర్కారు వాళ్ళ మీద గట్టిగానే ఎక్కిచ్చిర్రాట. నియోజకవర్గంలో ప్రతి బూత్ లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్ కి. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా దిగజారిపోయింది. సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారం తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేశాం. ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఎలక్షన్ల ఆఫీసర్లను కలిసిండ్రు. ఎంపీ విజయసాయి రెడ్డి సారు ఇంకో ఎంపీ ఇద్దరు కలిసిపోయినరు. సైకిల్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్ల మీద పోలీసు వాళ్ళ మీద షికాయతు చేస్తే ఫ్యాన్ పార్టీ వాళ్ళు పోతనే గిలాస పార్టీ గురించి అడిగిర్రాట. గుర్తింపు లేని పార్టీని ఎట్లా లోపలికి పిలిచిండ్రు అని అడిగినరాట. దానికి ఎలక్షన్ల ఆఫీసర్లు ఏమన్నారట అంటే, రికగ్నైజ్డ్ పార్టీస్ కి మాత్రమే ఉంటుంది, అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇక ఫ్యాన్ పార్టీ వాళ్ళు చెప్పిన ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకు ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయి. అసొంటి వాళ్ళంతా తెలంగాణలో ఓటు హక్కు తీపించుకొని మళ్ళా ఏపీలో కొత్తగా ఓటు తీసుకోవాలి, అట్లా ఆర్డర్లు వేయాలి అన్నట్టు చెప్పిర్రాట. గా ఎలక్షన్ల ఆఫీస్ కాడ కూడా రెండు పార్టీలోళ్ళు లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడిర్రు. ఒకరి మీద ఒకరు దుబ్బెచ్చి పోసుకున్నారు. ఇంకో దిక్కు చంద్రాలు సారు మీటింగులు రువ్వడిగా నడుస్తున్నాయి. ఎక్కడికి పోయినా స్టేజ్ ఎక్కి సర్కారు వాళ్ళను ఈయర అరుచుకుంటున్నాడు. గట్లనే ఆలగడ్డలో కూడా జోరుగా నడిచింది సభ. పోను చంద్రాల సార్ మీటింగులలో పవనాలు కూడా మైకు పడతాడట. మొత్తానికి ఇద్దరు దోస్తులకు అటు ఫ్యాన్ పార్టీ వాళ్లకు లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది. ఎలక్షన్ల ముందు షురువైంది. ఇప్పుడు ఎలక్షన్లు ఒడిచినాక కూడా పంచాయతీ గట్టిగా నడుస్తున్నది. అదే కాళేశ్వరం పంచాయతీ. షేయ్ పార్టీ వాళ్ళు నిప్పులు రాజేస్తుంటే అందులో ఉప్పేసినట్టు చేస్తుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. పాత సర్కార్ మీద చర్యలు తీసుకోవాలి అని పువ్వు పార్టీ వాళ్ళు అంటుంటే అదే పనిలో ఉన్నాం ఏంటికి తొందరపడుతుర్రు అన్నట్టు చేస్తుర్రు షేయ్ పార్టీ వాళ్ళు. అట్లిట్లా విజిలెన్స్ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగిర్రట. పాండ్రిగా కథ ఏందో చూద్దాం ఒకసారి. 10 ఏళ్లలో పైసలు ఎటేటు మళ్ళీనాయి, పాత సర్కార్లో ఎవరు ఏమేం చేసిండ్రు అనేది ఒక్కోటి మెల్లగా బయటికి గుంజుతున్నారు షేయ్ పార్టీ వాళ్ళు. అన్నిటికీ మించి కాళేశ్వరం చుట్టే తిరుగుతున్నది ముచ్చట. మేడిగడ్డ కుంగింది, పైసలన్నీ ఆగం పట్టించిర్రు అని కారు పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోసి గద్దెనెక్కిర్రు షేయ్ పార్టీ వాళ్ళు. అప్పట్లో తిన్నదంతా కక్కిస్తామా అన్నట్టు మాట్లాడిర్రు. ఇక ఇప్పుడు అన్నట్టుగానే ఆ డొంక మొత్తం కదిలిస్తున్నారు. మేడిగడ్డ ఎట్లా గుంగిందో ఏమైందో తేల్చాలని విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారట. ఆఫీసర్లు ఇప్పటికే రంగంలోకి దిగిండ్రు. పట్నంలో ఉన్న జలసౌ ఆఫీసుల, గోదావరి కానీ ఎన్టీపీసీలో ఉన్న నీళ్ల శాఖ ఆఫీసుల, కరీంనగర్ లో ఉన్న నీళ్ల శాఖ ఆఫీసుల చెకింగులు గట్టిగా నడిచినాయి. కంప్యూటర్ల కట్కలొత్తి వివరం అంతా బయటికి తీసిండ్రాట. కాగితాలన్నీ జాడిచ్చిర్రాట. సమాచారం అంతా తీసుకుపోయిర్రాట. ఇప్పుడిప్పుడే లొసుగులన్నీ బయట పడుతున్నాయట. నీళ్లు మీదికి గుంజనింకే గా బాహుబలి మోటార్లని బిగిచ్చిర్రు చూడుర్రి. అగో వాటి కొరకు BHEL కు 1686 కోట్లు కట్టిర్రాట. కానీ కాంట్రాక్టర్లు 7214 కోట్లు
లెక్క చూపించిర్రాట. అంటే 5,000 కోట్లకు ఎక్కువనే బిల్లులు పెంచి చూపించిర్రాట. మొత్తం ప్రాజెక్టు కట్టనికే 1,50,000 కోట్లు అయింది అన్నట్టు చెప్తున్నారట. రోడ్లు వేసినామని సొరంగాలకని అదని ఇదని ఎట్లా పడితే అట్లా కోట్ల రూపాయలు చెల్లిచ్చిర్రాట. ఇప్పుడు గా లెక్క పత్రం అంతా బయటికి తీసే పనులు పడ్డారు విజిలెన్స్ ఆఫీసర్లు. అంతా చూస్తుంటే లోపట పెద్ద కథనే నడిచింది అనుకుంటారట అందరూ. ఇంకో దిక్కు కరీంనగర్ సర్కార్ ఆఫీసులల్లా అందులో నీళ్ల శాఖ ఆఫీసులలోనే దొంగలు పడుతున్నారు, కంప్యూటర్లు ఎత్తుకపోతున్నారు. అందుకే కావచ్చు ఉన్న ఈ వరాలన్నీ ఊడ్చుకొని పోకముందే ఆఫీసర్లు నీళ్ల శాఖ ఆఫీసుల మీద పడి అన్ని పేపర్లు తీసుకుంటున్నారు అన్నట్టు ప్రచారం నడుస్తుంది. మరిగా ముందు ఏమైతుందో గాని మస్తు గొప్పలు చెప్పి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కారు పార్టీలను గట్టిగానే పరిశాన్ చేసేటట్టున్నది అనుకుంటారు చాలా మంది. ఇంకో 2 దినాల్లో బడిపొల్లగాండ్లకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఇక అందరూ ఊళ్ళకు పోతారు కావచ్చు. ఇప్పటికే చాలా మంది బస్తాలు సర్దుకొని ఉంటారు. ఈసారి మా అక్కచెల్లెళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ కాబట్టి పండుగకు బస్సులు అన్ని కిక్కిర్చేటట్టే ఉన్నాయి. ఆయన ఎంతమంది వచ్చినా ఏం ఫికర్ లేదట, స్పెషల్ బస్సులు వేసిర్రట. కాకపోతే బస్సులలో ఊర్లకు పోవాలనుకునే ఆడోళ్ళు ఇక గీ ఒక్కటి మాత్రం అస్సలు మర్చిపోకుర్రి, గట్టిగా యాద పెట్టుకోర్రి. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సులు ఎక్కి ఫ్రీగా ఊర్లకు పోవాలని అనుకుంటున్న అక్క చెల్లెన్లంతా ఇగో జర చెవులు పెద్దగా చేసుకొని ఇనుర్రి. మనోళ్లే కదా చెప్తే ఇంటారు, ఆడోళ్లను చూసి చూడనట్టు ఇడిచి పెడతారు అని ఇంకా చాలా మంది ఐడి కార్డులు ఎంటకొండబోతలేరట. ఆగో గసంటోళ్ల కొరకే ఆర్టీసోళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎంట పెట్టుకునే తిరగాలనట. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తేనే కండక్టర్లు 0 టికెట్ ఇస్తారట. లేకపోతే 600 పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కోవాలన్నట. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అసలైందే చూపియాలన్నట. ఊరు పేరు ఫోటో అన్ని చూస్తేనే కూనం పట్టేటట్టు ఉండాలన్నట. ఇంకో ముచ్చటేంటిదంటే ఇక ఎట్లా పిరిగినే కదా అని చాలా మంది 0 టికెట్లు తీసుకుంటలేరట. గట్ట చేయకుర్రి మీకో దండం. ఆడోళ్ళంతా 0 టికెట్లు తీసుకొని రా అంటున్నారా ఆఫీసర్లు. ఎందుకంటే 0 టికెట్లు ఎన్ని అమ్ముడు పోయినాయో గా లెక్కలు చూసే సర్కారోళ్ళు ఆర్టీసోళ్లకు పైసలు ఇస్తారట. ఒకవేళ ఆడోళ్ళు 0 టికెట్లు తీసుకోకపోతే ఆర్టీసోళ్ళు లాస్ అవుతారట. చెకింగ్లు చేయడానికి ఆఫీసర్లు వచ్చినప్పుడు 0 టికెట్ చూపించకపోతే 500 జుర్మానా వేస్తారట. అంతేకాదు కండక్టర్ కొలువు పోతుంది అంటున్నారు. అందుకే అక్క చెల్లెన్లో జర అసలైన ఐడి కార్డులు చూపించి మర్చిపోకుండా 0 టికెట్లు తీసుకోండి. లేకపోతే ఫ్రీగా బస్ ఎక్కినా ఫైన్ వాడి 500 కట్టే పరిస్థితి వస్తుంది. ఆర్టీసీ పెద్ద సారు సజ్జనార్ సారే ఈ ముచ్చట్లన్నీ ఇంటర్నెట్ గూట్లే రాసిండు. యాదికి పెట్టుకోర్రి, పట్టిగా పార్సాన్ కాకుర్రి. సర్కార్ పథకాలు అందరికీ అందాలే, అర్హులకే ఇయ్యాలే అని 10 దినాలు ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు తీసుకుర్రు సర్కారోళ్ళు. 1 కోటి మందికి ఎక్కువనే అప్లికేషన్లు పెట్టుకుర్రు. గా వివరాలన్నీ కంప్యూటర్లకు ఎక్కిచ్చే కార్యం కూడా రువ్వడిగా నడుస్తున్నది. అయితే అంత మంచినే ఉన్నది కానీ కొంతమంది లాపరవా చేయబట్టి పరిశాన్ అవుతున్నది. ఇగో చూడుర్రి దరఖాస్తులు తీసుకుపోతుంటే ఎట్లయిందో. ఓ దిక్కు సర్కారోళ్ళు 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నారు లాపరవా పనికి రాదు, మంచిగా పని చేయాలి అని. అయినా కూడా చక్కగా అయితే లేరు జరంత మంది ఆఫీసర్లు. ఇక చూడరే ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలైనాయి. హయత్ నగర్ పబ్లిక్ పెట్టిన అప్లికేషన్లట ఇవన్నీ వివరాలన్నీ కంప్యూటర్లకు ఎక్కి ఎనికే తీసుకుపోతున్నారట. అట్లా బండి మీద తీసుకుపోతుంటే బాలనగర్ బ్రిడ్జి మీద గిట్ల గాలికి ఎగిరి దరఖాస్తులు అన్ని రోడ్డు మీద పడ్డాయి. బాటెంట పోయేటోళ్ళు అరే అభయహస్తం దరఖాస్తులు గిట్ల రోడ్డు మీద పడ్డాయి ఏంది అని తెచ్చినోని పట్టుకొని గట్టిగా అడిగితే అసలు ముచ్చట బయటపడ్డది. హయత్ నగర్ 13వ వార్డులో గీ అభయహస్తం దరఖాస్తుల వ్యవహారం అంతా చూసే మహేందర్ అనేటోడు గీ ఉద్దరకం చేసిండట. అప్లికేషన్లు తానే చేతులార భద్రంగా తీసుకుపోయి వివరాలన్నీ కంప్యూటర్లకు ఎక్కియాలనా లేదా? గట్ల చేయకుండా ఆన్లైన్ లో ఓ బండి బుకింగ్ చేసి కాగితాలన్నీ డబ్బాల పెట్టి పంపించిండట. కిరాయి బండి నడిపేటానికి అప్లికేషన్ల ఇలువేం తెలుస్తుంది? రయ్య బండి నడుపుకుంటూ పోతుంటే ఆ డబ్బాలకెళ్ళి కాగితాలన్నీ ఎగిరి బాట మీద పడ్డాయి. అప్లికేషన్లు అన్ని ఏరి మళ్ళా కట్టగట్టి పంపిరట. గాని గిట్టనేనా పని చేస్తే అని మస్తు మంది గరం అవుతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కోపానికి వచ్చిర్రాట. గా ఆఫీసర్ ను సస్పెండ్ కూడా చేసిర్రాట. 1-2 మంత్రులు కూడా ముచ్చట తెలిసి గరం అయినరాట. అసలు ఏమైంది ఎట్లయింది అంతా రిపోర్ట్ ఇవ్వాలి అని ఆర్డర్ వేసిండ్రాట. కానీ ఆఫీసర్ల నిర్లక్ష్యం చేయబట్టి పబ్లిక్ పరిశాన్ల పడేటట్టున్నారు కదా. పేదోళ్ళు ఉంటారు, మధ్య తరగతి పబ్లిక్ ఉంటారు. సర్కారు పథకాల కొరకు ఆశగా అప్లికేషన్లు పెట్టుకునింటారు. గిట్ల ఎట్లా పడితే అట్లా చేసి దరఖాస్తులు ఆగం పట్టిస్తే ఏందన్నట్టు అని జనం మస్తు గరం అవుతున్నారు ఇప్పుడు.
అంతన్నాడు ఇంతన్నాడు ఆఖరికి తెలంగాణ ఎలక్షన్లలో పోటీ చేయకుండానే వయ్యిండు. ఇక ఇప్పుడు ఏపీలో తిరుగుతున్నాడు, చక్రం తిప్పుతా అంటున్నాడు, తమ్మునికి ఆఫర్ ఇస్తున్నాడు, పార్టీలకు ధమ్కీలు ఇస్తున్నాడు, అంత హల్చల్ చేస్తున్నాడు. ఎవళ్ళబ్బా ఆయన అని అనుకుంటుర్రా? ఇంకెవాళ్ళు ఇక చూడుర్రి. పానం ఇంకా మంచి గాలేనట్టే ఉన్నది. పాలన్న ముఖమంతా ఈడ్చుకపోయింది కదా. అగ చూడుర్రి, తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ ముంగట ఊకొని షాయి తాగుకుంటా జోలు చెప్పిండు. జగనాల్ సార్ అపాయింట్మెంట్ ఇస్తాడేమో నెత్తిన చేయి పెట్టి దీవెనార్థి పెడదామని చూసిండాట. బాగానే సేపు ఎదురు చూసిండు, కానీ ఎంత సేపటికి పిలవకపోయేటాలకు అలిగి వెళ్ళిపోయిండు. అంతేకాదు ఇక చూడుర్రి ఏమన్నాడో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు, నేను చెప్పించాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా గదన్నట్టు, కలవకపోతే చెప్పిస్తా అన్నట్టే మాట్లాడిండు సారు. దేశాల అధ్యక్షులే సారును విమానం కాడికి వచ్చి అరుచుకునేటోళ్ళట, పాలన్నా అని పాయిరంగా పలకరించేటోళ్ళట. తెలంగాణ సీఎం రేవంత్ సారు కూడా అడగంగానే పిలుచుకొని మాట్లాడిండట. మరి జగనాల సార్ ఎందుకో పిలుస్తలేడు అన్నట్టు బాధపడ్డాడు. మంగళవారం కాకపోతే బుధవారం విజయవాడలనే ఉంటా, ఎదురు చూస్తా అన్నట్టు చెప్పిండు. పిలిచి మాట్లాడితే సరేనట, లేకపోతే సీఎం సారును మాజీ సీఎంను చేస్తా అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు విజయవాడకు ఎలక్షన్ల ఆఫీసర్లు వచ్చిర్రని మాట్లాడనికే పోతే అక్కడ కూడా పాలన్నను లోపలికి పోనీయలేదు. గిలాస పార్టీని పిలిచిండ్రు, పావురం పార్టీని ఎట్ట పిలువరు అన్నట్టు కోపానికి వచ్చిండు. చంద్రాలు సార్ను పవనాలు సార్ను సాపిచ్చిండు. అంత చూస్తుంటే తెలంగాణ ఎలక్షన్లలో అయినట్టే ఏపీ ఎలక్షన్లలో కూడా పాలన్న పావురం పార్టీ కథ ఉత్త కథనే అయ్యేటట్టున్నది అనుకుంటారు అందరూ. పట్నాలన్నీ కడిగినట్టు నీట్గా ఉంటున్నాయన్న, పట్నంలో రోడ్లు అద్దం లెక్కన తలతల మెరుస్తున్నాయన్న, గదంతా ఆ సఫాయి కార్మికుల పుణ్యమే. వాళ్ళ చేతులనే ఈ దేశం అంతా ఎలుగులవుతుంది. అదే వాళ్ళే గనక ఒక్క దినం పని బంద్ పెడితే ఎట్లుంటుందో ఊహించుకోర్రి. సిటీలన్నీ కంపు అవుతాయి, పబ్లిక్ అందరూ ముక్కులు మూసుకొని బతుకుడు అవుతుంది కదా. మరి అసొంటి సఫాయి కార్మికులను ఎంత గొప్పగా అరుచుకోవాలి, ఏ లోటు లేకుండా చూసుకోవాలా లేదా? కానీ పనికి తగ్గ జీతం కోసం 15 దినాల బట్టి కొట్లాడుతున్నా పట్టించుకునే నాదడే లేడు ఏపీల. అందుకే ఇగింత స్పీడ్ పెంచి కొట్లాడుతుర్రు. ఆంధ్రాల మున్సిపల్ కార్మికుల లొల్లి ఇగింత రాజుకున్నది. సై అంటే సై, తగ్గేదే నై అన్నట్టే కొట్లాడుతున్నారు సఫాయి కార్మికులు. అట్లెట్ల సమ్మె షురువయ్యి 15 దినాలు అయ్యేటాళ్లకు రాష్ట్రం అంతటా ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు తయారైంది. చెత్త ఎత్తిపోసే నాదడే లేడు, ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకపోయినాయి. పట్నాలల్లా ఏడ చూసినా కంపు వాసన కొడుతుంది. అయినా గాని సర్కారోళ్ళ కాడ నుంచి ఉలుకులేదు పలుకులేదు. అందుకే లొల్లంటే లొల్లి ఇగింత గట్టిగా లొల్లి చేస్తుర్రు కార్మికులు. అటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా సమ్మెకు హిమ్మతి ఇచ్చేటాళ్లకు సర్కార్ మీద పొట్టు పోరాడుతుర్రు. లీడర్లు కూడా సమ్మెల కూర్చొని సర్కార్ కు సురుకులొత్తుతుర్రు. హిందూపురంలో బాలకృష్ణ సారు స్వయంగా పోయి సఫాయి కార్మికుల నడుమ కూసున్నాడు. వట్టిగా కూసునుడే కాదు, తిప్పలంతా అరుచుకున్నాడు సారు. కార్మికులతో నాటుగా చెయ్యెత్తి డౌన్లు కూడా కొట్టిండు. ఇక ఏమన్నాడో ఇనుర్రి. మన కోసం, మన ఆరోగ్యాల కోసం, మన పట్టణం కోసం, మన ఊరు కోసం వాళ్ళు నిరంతరం శ్రమించేవాళ్ళు. అటువంటిది ఇచ్చిన హామీ పెంచుతాము వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళేమో పూర్తిగా వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి ఇలా రోడ్ల పాలు చేసి మనం చూసాం. ఒక రాష్ట్రంలో ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి, ఉన్న ప్రభుత్వానికి తిరిగి అదే పునరావృతం కాబోతుంది మన రాష్ట్రంలో, అదే జరిగి తీరుతుంది. ఇట్లా ఒక్క సఫాయి కార్మికుల పక్షమే కాదు, అటు అంగన్వాడీ అక్క చెల్లమ్మల పక్షాన కూడా సమ్మెకు కూసున్నాడు బాలయ్య సారు. అంగన్వాడీ ఆడోళ్ల నడుమ కూసోని వాళ్ళ సమస్యల మీద గొంతు కలిపిండు. రాష్ట్రం అంతటా నడుస్తున్నది ఇట్లా. నెల్లూరు జిల్లా మొఖానైతే తగ్గేదలే అన్నట్టు తడాక చూపెట్టిర్రు కార్మికులు. ఎర్రజెండోళ్లతో నట్టుగా తొవ్వకు అడ్డం కూసోని డప్పు సప్పుల నడుమ రచ్చ చేసిర్రు. ట్రాఫిక్ జామ్ అయ్యేటాళ్లకు ఇక పోలీసులు వచ్చి ఏటోళ్ల నటు గుంజుకుపోయిర్రు. గడబిడ గట్టినే అయ్యింది కాసేపు. ఇక ఇంకో పక్క దినం సాగుతున్నట్టే చిత్ర విచిత్రమైన తరీకల లొల్లు నడిపిస్తుర్రు. అటు అంగన్వాడీలు, ఇటు సఫాయి కార్మికులు పోటీగా సర్కార్ను సాపిస్తుర్రు. కడప జిల్లాల ఆది మానవుల లెక్కన ఆకులు కొమ్మలతోటి ఏషాలు కట్టుకుని ర్యాలీ తీసుకుంటా మస్తు హల్చల్ చేసిర్రు మున్సిపల్ కార్మికులు. చూస్తున్నారా నిరసన చేసిట్లో కూడా ఎంత టాలెంట్ చూపిస్తున్నారో. గిట్ల గట్టిగా నడుస్తున్న ఏపీల పంచాదులు సర్కార్ భయానికన్నా తగ్గుతారేమో అని అనుకుంటే పోను ఆవాజ్ ఇంకింత పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. మరి గిల్లొల్లు ఇంకెన్ని రోజులు ఆఖరికి ఏమైతుందో చూడాలి.
షాప్ ఏదైనా ఆఫర్ ఏదైనా చీరలు నగల విషయంలో మా ఆడోళ్లను అసలే ఊరియొద్దు. ఎందుకంటే ఊరిచ్చి ఉత్తకత చేస్తే ఆ టెంక దబ్బిడి దిబ్బిడే అవుతుంది. నెరి చీరల మీద ఆఫర్ పెట్టేటప్పుడు జర్రంతా చూసుకొని పెట్టాలి, లేకుంటే గంగ చంద్రముఖి అయినట్టే ఉంటది. మాతోటి నమ్ముతలేరా? ఇగో భద్రాచలంలో రూపాయికే చీర ఆఫర్ పెడితే ఎట్లా ఎగబడ్డారు చూడుర్రి మా అక్క చెల్లెళ్ళు. ఇక గిల్లంతా ఏమిటికి నిలబడ్డారు అని అనుకుంటుర్రా? ఆధార్ అప్డేట్ కో, రేషన్ బియ్యానికో, 6 గ్యారంటీల పథకాల కోసమో కాదు, రూపాయి చీర అని ఆఫర్ పెట్టి టోకెన్లు వంచితే గా చీరల కోసం అని గీ తిరిగే షాప్ మీదకి దండెత్తిర్రు. ఒక్కళ్ళని కాదు, రూపాయికే చీర అనేటాళ్లకు పడుసోళ్ళు ముసలోళ్ళు అందరకం కట్టగట్టుకొని వచ్చిర్రు. షాప్ తెరుచుడుతోనే ఒకటేసారి ఎగబడ్డరట అందరికందరు. గంతే ఆ చీరలు సల్లగుండా ముసలోళ్ళ పానాలు ఏ కథ అయిందట. అయితే గిట్లేం కాకపోవు, రూపాయికే చీరని పొట్టు పొట్టు అంచిర్రట టోకెన్లు. ఇక ఫ్రీగా చీర అంటే ఆడోళ్ళు ఊకుంటారా? పొద్దుగల లేచి షాయి బొట్టు దాగిందే ఆలస్యం, షాప్ ముంగట బారులు తీరిర్రు. షాప్ తెరుచుడు లేట్ అయినా పగటాల దాకా షాప్ కాడనే కూసుర్రట. ఆఖరికి పగటాల టైంలో షాప్ తెరిచేటాళ్లకు షాప్ కాడ ఉన్నోళ్ళంతా ఒక్కసారిగా లోపటికి సొచ్చుకొని పోయిర్రు. గంతే ఉర్మి మంగళం మీద పడ్డట్టే అయ్యింది. అంత ఆగమాగమే అయ్యిందట. అట్లా వచ్చిన వాళ్ళందరికీ చీరలు అందలేదట. మస్తు కోపానికి వచ్చిర్రు చీరలు దొరకని ఆడోళ్ళు. షాప్ యజమాని మీదికి లొలికి దిగిర్రట. గడబిడ గట్టిగా అయ్యేటాళ్లకు పోలీసులు వచ్చి షాప్ యజమానిని స్టేషన్ కు పట్టుకుపోయిర్రట. ఎంత పని అయింది చూడుర్రి. షాప్ పెట్టి ఏడాది అయ్యిందని ఆఫర్ పెడితే అసలుకే మోసం అయింది. ఇక గింత జరిగినా కూడా కొంతమంది ఆడోళ్ళు ఇంకా కూడా షాప్ యజమానిని తిట్టిపోస్తుర్రు. లైన్లో రావాలని 1కి 10 మాటలు చెప్పిండట షాప్ యజమాని. గా మాటలు ఈయనకనే ఇక గింత దాకా వచ్చింది ముచ్చట. నిజానికైతే ఈసొంటి ఆఫర్ పెట్టుడే పెద్ద తప్పు. అందున ఆడోళ్ళ గురించి తెలిసి కూడా ఈసొంటి ఆఫర్ పెట్టుడు ఇంకా పెద్ద తప్పు. మొత్తానికి ఆఫర్ ఏమో గాని నవ్వులు వై నువ్వులైనాయి. సంక్రాంతి పండుగ సంబరాలు షురువైనాయి. ఇంటి ముంగట రంగవల్లులు, శెల్కల పొంటి కోళ్ల పందాలు, వాడవాడల హరిదాసుల రాగాలు, గల్లీ గల్లీల గంగరెద్దుల ఆటలు. అబ్బో, సంక్రాంతి పండుగ సందళ్ళు అన్ని ఇన్ని కావు. ఒక్క మన దేశంలోనే కాదు, రావణలంక శ్రీలంకలో కూడా మా నోళ్ళ పండుగ సంబరాలు మామూలుగా లేవు. ఇగో ఎంత ధూమ్ధామ్గా నడుస్తున్నాయో చూడరు. ఎంత పెద్ద పండుగ వచ్చినా అది ఏ దేశమైనా అది మన దేశమే అన్నంత గొప్పగా పండుగ జరుపుకుంటారు మనోళ్ళు. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎంత బిజీగా ఉన్న పండుగలు పబ్బాలనైతే యాదమార్వరు. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గర పడేటాళ్లకు దునియాల అంతటికి పండుగ వచ్చినట్టే చేస్తుర్రు. నెరి రావణలంక శ్రీలంకలనైతే సంక్రాంతి పండుగ సంబరాలు ఇప్పటి సందే అంగరంగ వైభవంగా షురువైనాయి. అగో చూడుర్రి, అందరికందరూ ఒక్క కాడ కూడి పొంగల్ పండుగను ఎంత జోష్ కొద్ది చేసుకుంటుర్రో. అగ చూడుర్రి, పొంగల్ వండుడు, రంగవల్లులు దిద్దుడు, డాన్సులు చేసుడు, ఒక్క కాడనే అన్ని ధూమ్ ధామ్ నడిపిస్తుర్రు. అన్నట్టు గిల్లంతా ఎవరనుకుంటుర్రు? తమిళోళ్ళు. అంటే శ్రీలంకలో ఎక్కువ ఉండేది వాళ్ళే కదా. అట్లా అందరాకం కలిసి పొంగల్ పండుగ సంబరాలను గీ తీరుగా మొదలు పెట్టిర్రు. నిజానికైతే సంక్రాంతి పొంగల్ అంతా ఒకటే. మన తెలుగోళ్ళం సంక్రాంతి అంటాం, తమిళోళ్ళు పొంగల్ అంటారు, గంతే తేడా. పండుగ అంతా ఒకటే. ఇగటు శ్రీలంకలనే కాదు, ఇటు మన కాడ కూడా సంక్రాంతి సంబరాలు గట్టిగానే మొదలైనయి. నెరి సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లాలో అన్నట్టు ఉంటది కదా. అట్లా పెద్ద పెద్ద కాలేజీలలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుతుర్రు కోనసీమ జిల్లాలల్లా. ఇగో భీమవరంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చూడుర్రి ఎంత కన్నుల పండగ జరిగిందో పండుగ సంబరం. మగపోళ్ళగాళ్ళంతా పంచలు కట్టిర్రు, ఆడపిల్లలంతా ముద్దుగా లంగా ఉనిలేసుకుర్రు. సాంప్రదాయాన్ని గట్టిగా పాటించి కాలేజీకే పండుగ కల తెచ్చిర్రు. ఓ దిక్కేమో గంగిరెద్దుల ఆటలు, భోగి వంటల ఎలుగులు, ఇంకో దిక్కేమో రంగవల్లులు, ఆట పాటలు. అబ్బా, చూడ నీకే 2 కళ్ళు సరిపోవంటే నమ్ముర్రి. అసలు ఇవన్నీ జరుగుతాయి ప్రతి కాలేజ్ లో అంటే నమ్మం. ఈ కాలేజ్ లో ఇవన్నీ జరిపించడం, అన్ని మా సాంప్రదాయాలు అన్ని మాకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అదంతా చాలా బాగుంది. మాకు అంతా కొత్తదనంగా ఉండి సంవత్సరం అంతా చాలా బాగుండేలాగా ఇవాళ
మళ్ళీ ఇదంతా గుర్తు చేసేలా చేస్తారు. ఇట్లా కాలేజీల పండుగ సంబరాలు జరుపుట్ల ఆడపిల్లలు కూడా మస్తు సంబరపడుతుర్రు. మొత్తానికి సంక్రాంతి పండుగ వారం 10 దినాలకు ముందే ఘనంగా షురువైంది. మరి ఇప్పుడే గిట్లుంటే అసలు పండుగ రోజు ఇంకెంత జోష్గా ఉంటుందో చూడాలే. కోట్లు విలువ చేసే సొత్తును కొల్లగొట్టే కిలాడి దొంగలే కాదు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ దొంగతనం చేసే పిసినార్ దొంగలు కూడా ఉంటారు కొందరు. ఫంక్షన్కు పోయిన కాడ కుర్చీలు ఎత్తుకపోయేటోళ్ళు, హోటల్లో తీరా తిన్నాక సోంపు ఎత్తుకపోయేటోళ్ళు, వాష్రూమ్లకు పోయి టిష్యూ పేపర్లు ఎత్తుకపోయేటోళ్ళు కూడా కానొస్తుంటారు. ఇగో అసొంటి ఓ పిసినారి దొంగల ముచ్చటెగ్గిది. ఎంతకు తెగిచ్చిర్రో చూడుర్రి బద్మాష్ గాళ్ళు. దొంగలకు మార ఎంత పిసినారి దొంగలు మోపైతుర్రు రానంటే అగ చూడుర్రి, రైళ్ల బెడతల నడుమ ఉండే గొలుసులను కూడా ఎత్తుకపోయిర్రు. అవునంటే వాళ్ళ సిగ్గు తక్కువ మోకళ్ళ మన్ను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ డబ్బాలు ఎత్తుకపోయే బాపతిగాళ్ళు తయారయ్యారు. పూరి హతియా ఎక్స్ప్రెస్ రైల్లో జరిగింది గిట్లా. ఇక గొలుసులు లేకుంటే నడుమ బెడతలో కూసునేటోళ్ళు ఎట్లా కూసుంటారు, చీకటి పూట పడుకునేటోళ్ళు ఎట్లా వండుకుంటారు, కూసోను వీలు లేక పండుకోను జాగలేక నిల్చున్నారు. పాపం ఎట్లున్న చూడుర్రి దొంగల పనితనం. నెరి మనకాడనే మోపైతుంటారు గిసొంటి ఆప్రాషగాళ్ళంతా. ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చడిగిది. షీప్ గా రైలు బెడతలకు నడుమ పెట్టిన గొలుసులు దొంగతనం ఏంద్ర నాయన. గంత కరువులున్నారా మీ కరువుల మన్ను. ఇక గిదే ముచ్చట రైలు ఎక్కినోళ్ళు టికెట్ కలెక్టర్ కు చెప్తే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో అప్పటికప్పుడు సమస్య సాల్వ్ చేసిర్రట. కానీ రైళ్ల దొంగతనం అంటే రైల్వే వాళ్ళు ఊకుంటారా? మాయమైన గొలుసుల గుట్టు తెలుసుకోనీకే దర్యాప్తు చేస్తుర్రట. మరిగా దర్యాప్తులో ఏం తేలుతుందో గాని దొంగలు గిట్లా దొరికితేనైతే అదే రైళ్ల బాత్రూమ్లు కడిగియాలే, గప్పుడు గాని సిగ్గురాదు బడవగాళ్లకు అని అనుకుంటుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది. అరే ఇంకో ముచ్చట ఉన్నది కదా, ఇగో గీ వాడు తినుర్రా సరే. అగో మల్లన్న మల్లన్న అని జై కొడుతున్నారు. ఏ మల్లన్న ఎక్కడి మల్లన్న అనుకుంటారా? ఓ చిచ్చా గా తాడు జర్ర దగ్గరికి గుంజే. ఆగ చూసిర్రా, ఇంకెవరిలో కాదు చామకూర మల్లన్ననే. ఓ కొడుక సారు ఈపుకు చెత్తిరి బుగ్గ కట్టుకొని భలే ఎగిరిండు కదా గాల్లే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అంతేనా? ఇగో గిది చూడుర్రే. అబ్బరనాయనే సల్వా కండ్లద్దాలు పెట్టుకొని సముద్రంలో పడవ నడుపుతున్నాడు. ఇన్నొద్దులు డీజేటీలు లెక్క స్టెప్పులు ఒకటే చేస్తాడు అనుకున్నాం గాని మల్లన్న గిట్ల టీపు టాపుగా తయారై సాహసాలు చేస్తాడని తెలియకపోయా కదా. పడవ నడుపుడే కాదు, అగ చూడర్రే సముద్రంలో ఈదులాడిండు కూడా. చేప లెక్క మూతి ముంగటికి జాపి ఉస్సు ఉస్సు అని గాలి పీల్చుకొని నీళ్ళల్లో దిగి మస్తు సంబరపడ్డాడు. అవు గాని మల్లన్న ఎక్కడికి పోయిండు ఏందికి ఇదంతా అంటే సారు ఇంటోళ్లను అనుచరులను పెట్టుకొని గోవా టూర్ కు పోయిండాట. అట్లా ఇక అక్కడ సముద్రంలో గిట్లా మస్తీ ఎంజాయ్ చేసిండు. చిన్న పోరని తీరుగా ఎందులో వెనకకు తగ్గకుండా అన్ని ఆటలు ఆడిండు. గా చెత్తిరి బుగ్గ కట్టుకొని గాలిలో ఎగిరాలంటే సూరపోలగాండ్లే బుగులు పడుతుంటారు. అసోంటిది మల్లన్న బాగానే ఎగిరిండు కదా అనుకుంటారట చాలా మంది. ఇక ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. సర్కారు మారినా మల్లన్న జోసేం తగ్గలేదని తీరొక్క తీరుల కామెంట్లు రాస్తున్నారు జనాలు.